కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీకి జన్మదిన అభినందనల వెల్లువ. కాకినాడ గ్రామీణ శాసనసభ్యులు పంతం నానాజీ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు, కార్యకర్తలు, కూటమి నాయకుల సంయుక్త సారథ్యంలో బుధవారం నానాజీ స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. కాకినాడ రూరల్ మండలం, కరప మండలాలకు చెందిన ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి పుష్పమాలలు, పూల బొకేలు అందజేసి తమ అభిమానాన్ని తెలియజేశారు. నియోజకవర్గ ప్రజలకు దీర్ఘకాలం ఎమ్మెల్యేగా సేవలు అందించే అవకాశాన్ని, ఆరోగ్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఈ సందర్భంగా ఆయన అభిమానులు కోరుకున్నట్లు తెలిపారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీ జన్మదినాన్ని పురస్కరించుకొని పలుచోట్ల వృద్ధులకు అన్న వితరణ, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే నానాజీని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో రూరల్ టీడీపీ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ నాయకులు ఆకుల శ్రీనివాస్, బడే వెంకటకృష్ణ, చోడిశెట్టి శ్రీమన్నారాయణ, ఆకుల వెంకటరమణ, బోడపాటి మరియా తదితరులు పాల్గొన్నారు. దాదాజీ గారు నేను ముందు రమ్మను ఆయన. దాదాజీ గారు కొంచెం ముందు రండి. అందరూ వస్తారు. అది మీరు కేక్ కటింగ్ ఎలా చూడండి ఒకసారి ఎమ్మెల్యే అది తగిలించండి అంతే, తినేయకండి. అది చాలు ఫోటోకే. ఓకే సార్, ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. పర్లేదు పర్లేదు, వాళ్ళు ఇక్కడ వాళ్ళు కదా. సార్ ఒకసారి ఓకే సార్. ఓకే ఈశ్వర కొంచెం ఓకే. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. నాయకత్వం, నాయకత్వం. బస్తా అలా అలా పెట్టిన చూడు, అంతే 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 పెట్టే భాషకు పెద్దట నువ్వు. అంతే అంతే. అందరికీ నమస్కారం. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నన్ను విష్ చేయడానికి, ఆశీర్వదించడానికి వచ్చిన బంధుమిత్రులు, మా పార్టీ శ్రేణులు, అధికారులు అందరికీ కూడా, నాయకులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తాను. కానీ ఇవాళ పుట్టినరోజు వేడుకలు చేసుకోకూడదని చెప్పి వెళ్ళిపోతున్న వేరే ఊరు వెళ్ళిపోతున్న టైంలో సీఎం గారు 10 రోజుల నుంచి అహర్నిశలు ఆ బస్సు దగ్గర 1 గంట 2 గంటల కురికేయడం, విజయవాడ ముప్పు ప్రాంతాన్ని ప్రతి మనిషిని రిహాబిలిటేట్ చేయడం, ప్రతి మనిషికి కూడా
ఏదో భోజన సదుపాయాలు కలగజేయడం, వాళ్ళ జీవన శైలిలో ఎటువంటి లోటు రాకుండా చూడటం చేస్తూ ఉన్నారు. అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా నిన్న ఏలేరుకి వచ్చిన పెద్ద వరద, ఏలేరు చరిత్రలోనే చాలా పెద్ద వరద, అధికారులు కలెక్టర్ గారు అందరూ కూడా సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఆ పెద్ద వరద నుంచి ఇంత పెద్ద వరద నుంచి తప్పిస్తారని చెప్పి అసలు అనుకోలేదు. మేము కూడా వెళ్ళి అప్రమత్తం చేయడం జరిగింది. చాలా చోట్ల వరద వస్తుందని ఆ వరద నుంచి అందరినీ తప్పించి ఇవాళ తూర్పుగోదావరి కొంచెం రైతాంగం అయితే పాడైంది. వాళ్ళందరినీ ప్రభుత్వం ఆదుకుంటుంది. ఊర్ల మీద నీరు రాకుండా చాలా కట్టుదిట్టమైన ఏర్పాటు చేసి కలెక్టర్ గారికి తెలియజేస్తా ఉన్నాను. అలాగే హుటాహుటిని అంతా అక్కడ హడావుడిలో ఉండి వెంటనే తూర్పుగోదావరి అలా జరిగానే హుటాహుటిని బయలుదేరి వస్తున్న సీఎం గారు వస్తూ ఉన్నారు. సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సీఎం గారు వచ్చి రైతులందరినీ ఆయన పరిశీలించి రివ్యూ మీటింగ్ అయిన తర్వాత తగిన నిధులు ఇచ్చి ఆదుకుంటారని చెప్పి